హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్కి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంకా స్టోరీ విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 7. రైటర్ పరిమళ గారు. నీ అంతట నువ్వే సోకుగా సింగారించుకొని నీ సోకులు పర్వాలు నాకు ఇవ్వాలి. ఈ మంచంపై పడేసి నీ అందాలు దోచుకోవాలి. నోట్లో గుడ్డలు తీసేశాడు మారప్ప. తుమ్మని ఉమ్ము వేయగానే ఎంత పొగరు నీకు! ఛీ నీచుడా! నువ్వసలు మనిషివేరా? ఓ పెళ్ళైన ఆడపిల్లతో ప్రవర్తించే తీరు ఇదేనా? పెళ్ళైతే ఏంటి? నీపై మోజు పోనే పోదు. నిన్ను నీ అందాలు దోచుకోవాలని ఎన్నాళ్ళ నుండో అనుకున్నాను. ఇన్నాళ్ళకి నా చేతికి చిక్కావు. పూర్తిగా నిన్ను నా సొంతం చేసుకోవాలి అని మీద మీదకి వస్తున్నాడు. గింజుకొని పారిపోదామంటే కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. వదలరా వదులు, ముట్టుకుంటే చంపేస్తాను అంటుంది. అబ్బాచ్చా, ఏది చంపు? భుజాలు ఊపాడు. మెడ మీద చేత్తో రాశాడు. చంపవే చంపు. పాదాల ముద్దు పెట్టుకొని నడుము వద్దకు రాబోతుంటే గట్టిగా ఏడుస్తూ వదిలేయ్ ప్లీజ్ అని బ్రతిమిలాడింది. నా దగ్గరే పొగరు చూపించావనుకో, ఇప్పుడే నా చేతిలో బలైపోతా. అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పేది విను. రేపు రాత్రికి మన శోభనం జరగాలి. తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని బాగా సింగారించుకొని ఇక్కడికి వచ్చాయి. సుఖం స్వర్గం చూపిస్తాను నీకు అని అంటాడు. మొహం తిప్పుకుంది పక్కకి. ఓరి దుర్మార్గుడా అని. నా భర్తకి తెలిసిందనుకో, ఇక్కడే పాతిపెట్టి పోడిస్తాడు నిన్ను అని వెళ్ళబోతుంటే అబ్బచ్చా, పోటుగాడు మరి ఇంత అందం పక్కనే ఉన్న పక్కలోకి రానివ్వకుండా ప్రేమించిన పిల్ల వెనకాల తిరుగుతున్నాడు. ఆడు నన్ను చంపుతాడా? ఆ మాటలు వినగానే బయట పెడుతున్న అడుగు అక్కడే ఆగిపోయింది. ఏంటి పాప, నోరు మూతపడిందా? ఇందాకటి వరకు గీరా పొగరు చూపించావు. నీకు ఎలా తెలిసింది అని భయంగా అడిగింది. నాకన్నీ నిజాలు తెలుసు. నువ్వు నీ మొగుడు ఒక్కటి కాలేరు. నిన్ను జీవితంలో పెళ్ళంగా ఏలుకోడు. అందుకని ఇద్దరం సుఖపడదాం. నన్ను సుఖపెట్టు, నువ్వు కూడా సుఖపడు. పెదాలు లాగి ముద్దు పెట్టుకోబోతే వెనక్కి తోసేసి నువ్వు చెప్పే కట్టుకథలు నేను అస్సలు నమ్మను అని బెంకాలు పోయింది. నేను చెప్తే నమ్మొద్దు, నీ మొగుడు చెప్తే నమ్ముతావా? అయోమయంగా చూసింది వేద. ఒక్కసారి తన ఫోన్ ఓపెన్ చేసి వీడియో ప్లే చేశాడు మారప్ప. స్టన్ అయ్యింది వేద. అర్జున్ మహి మధ్య జరిగిన వారి మాటలు మొత్తం విని అక్కడే కూలబడింది. వేద దగ్గరగా కూర్చొని నుదుటిన పట్టిన చెమట తుడిచి, బాగుందా వీడియో, నమ్ముతావా ఇప్పటికైనా అని అడిగాడు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కథలు బాగా నడుపుతున్నాడు మీ ఓడు. అర్జున్ గారు ఇలా ఎందుకు చేశారు అని మనసులో అనుకుని పైకి లేచింది. నువ్వనుకునేది ఎన్నటికీ జరగదు. ఆయన నన్ను భారీగా అనుకోకపోయినా తాళి కట్టిన భర్త చెప్పే తీరుతాను నేను. మారెప్ప ఏడిపించాడు రమ్మన్నాడు అని చెప్పి నీ మొగుడితో కొట్టించాలని పథకం వేశావేమో. నీ మొగుడు జింబాడీ, ఇద్దరం కొట్టుకునే రక్తపాతం ఎందుకు? ఊర్లో వారందరికీ తెలిస్తే ఏమైపోతావు? పరువు పోతుంది. అసలే పరుగుగల వంశం మీది. ఇలాంటి సమస్యలు శాంతియుతంగా పరిష్కారం అవ్వాలి. ఈ వీడియో చూడగానే గుండె ఆగి చస్తుంది ఆ ముసల్ది. అప్పుడేం చేస్తావు? నీ మొగుడు తోడు లేడు, నీ అమ్మమ్మ బ్రతికి ఉండదు. నేనే ఇంక నీకు దిక్కు. అంచేత ఇద్దరం కలిసాం అనుకో, సుఖానికి సుఖం. మొగుడు ఉన్నా లేని నీకు, పెళ్ళం లేని నాకు నువ్వు తోడు. ఏమంటావ్? వెళ్ళు, రేపు వచ్చే అని వేదాకి అంటాడు. మారెప్ప మాటలు చెవిలో మోగుతున్నాయి. బొమ్మలా నడుచుకుని వెళ్ళిపోతుంది. ధ్రువుతో మాట్లాడుతున్న శాండీ మేడ మీద నుంచి చూశాడు. అరే, వేదలా ఉంది, ఈ టైంలో అటునుంచి ఎందుకు వస్తుందని కిందికి వచ్చాడు. అప్పటికే కర్ణంగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ టైంలో వెళ్ళటం బాగోదని వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కోపంతో ఇంటికి వచ్చిన అర్జున్ను చూడగానే అందరూ అదోలా చూశారు. వీళ్ళకి ఏమైంది ఇలా చూస్తున్నారు? మేడ మీద రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాడు అర్జున్. ఇంటికి వచ్చిన వేద ఫ్రెష్ అయి అర్జున్తో చెప్పాలనుకుంది. కానీ మారప్ప మాటలు గుర్తురాగానే విరమించుకుంది. మామ్ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలి? ఆఫీస్ వర్క్ పెండింగ్లో పడింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు. ఎక్కడికి వెళ్ళావు? అర్జున్ రావడానికి ఇంత టైం పట్టింది అని అడిగింది వాళ్ళ అమ్మ కళ్యాణి. ఇంపార్టెంట్ కాల్ మామ్, మాట్లాడి రావటం లేట్ అయింది అన్నాడు. వావ్, అవలీలలుగా అబద్ధాలు చెప్పేస్తున్నావు అన్నారు కళ్యాణి.
అబద్ధమేంటి మామ్, సిగ్నల్స్ లేక ఊరి ఎంట్రన్స్ దాకా వెళ్ళాను. నాకన్నీ తెలుసు అర్జున్ అనటంతో ఒక్కసారిగా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది అర్జున్ పరిస్థితి. కోపంగా గుర్రుగా వేద వైపు చూశాడు. యూ డెవిల్, అమ్మకి అన్నీ నువ్వే చెప్పేశావా అని కొట్టబోతే, అర్జున్, నీ భార్య మీద చెయ్యి చేసుకోవడానికి సిగ్గుగా లేదా? చేసినవన్నీ చేసి వేదానంటావే? నాకే కాదు, ఊరు వాళ్ళందరికీ తెలిసింది నీ బాగోతం. ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చావో వాళ్ళని వెళ్ళి అడుగు అని అంటుంది కళ్యాణి. ఓ నో, తల పట్టుకున్నాడు మహి అనుకున్నాడు. జరిగినవి పూసగుచ్చినట్టు ధ్రువుకి చెప్పాడు శాండీ. ఇక్కడివి పిన్ టు పిన్ మొత్తం చెప్పాడు. ఆలోచనలో పడ్డాడు ధ్రువ్. పెద్దావిడ విన్నారు మొత్తం సంభాషణ. నాన్నలు, అర్జున్ చెప్పింది నిజమే అనుకుంటున్నాను అన్నారు. వాడు చెప్పినవి నమ్మేంత పిచ్చిది కాదు నా చెల్లి మహి అని గర్వంగా చెప్పాడు ధ్రువ్. తరువాత ఏం చెప్పాలో కూడా తెలియక ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాడి పరువు ఊర్లో తీయాలి, అందరి ముందు మోసగాడని తెలియజేయాలి. అర్జున్ చెప్పింది నిజమే అనిపిస్తుంది ధ్రువ్. ఒకసారి కూల్ మైండ్తో థింక్ చేయి అన్నాడు శాండీ. బుల్షిట్ శాండీ, వాడు సినిమాలో అల్లిన కథ నా చెల్లికి చెప్పాడు. తను తెలివైనది కాబట్టి నమ్మలేదు. ఓ ఆడపిల్లపాటి నాలెడ్జ్ తెలివితేటలు నీకు లేవా? తెలివితేటలు లేకుండా బిజినెస్ ఎలా చేస్తున్నావ్ అని గట్టిగా నవ్వాడు ధ్రువ్. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని వాడు చెప్పి ఉంటాడు, వెర్రివాడిలా నమ్మేశావు నువ్వు అని అంటాడు శాండీకి. వన్ మోర్ థింగ్ అర్జున్, వాడి వైఫ్ని దగ్గరికి కూడా రావటం లేదు. ఐ మీన్ నీకు అర్థమై ఉంటుంది ఏం చెప్పానో అని అంటాడు శాండీ. ఓ, ఇదొక కారణం చెప్పి మళ్ళీ మహిన్ డ్రాప్ చేయాలని చూస్తున్నాడా? నమ్మి ఉండదు నాకు తెలిసి మా చెల్లి అంటాడు ధ్రువ్. ఎనీవే థ్యాంక్స్ రా, నా బుజ్జిని కనిపెట్టుకొని సెక్యూరిటీగా ఉన్నా. వాడి మాయమాటల్లో పడకుండా చూడు చాలు అంటాడు. వీడు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అని అర్జున్ మాటల్ని అని అనుకుంటాడు శాండీ. వేద ఎందుకు అలా వెళ్ళిపోయింది? మారెప్పగాడు ఏమన్నా అన్నాడా అని ఆలోచిస్తూ, ఎందుకిలా చేశావు మహి? నిజాలు చెప్తున్నా అర్థం చేసుకోకుండా నీకు తోచిందే చేసుకుంటూ పోతుంటే నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? మన ప్రేమ ఇంతేనా మహి అని మహి ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రేమ ప్రేమ అని ఇదైపోతున్నావు. తాళికట్టిన పెళ్ళం కంట్లో కన్నీరు కనబడలేదా? అసలేం హస్బెండ్ నువ్వు అని కళ్యాణి అంటుంది. నీ ప్రేమ విషయం చెప్పి వేద మనసు గాయం చేశావు. ఫస్ట్ నైట్ రోజు జీవితంలో చోటే లేదని గుండె తూట్లు పొడిచే మాటలు అన్నావు. ఒక్కసారైనా ఆలోచించావా ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో? చేతల ద్వారా గాయపడ్డ మనసు కుదుట పడడం కష్టం. ప్లీజ్ మామ్, ఇలాంటి మాటలు మాట్లాడి ఫ్రస్ట్రేషన్లో చేయకు. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. మహి నా బాధ అర్థం చేసుకోవటం లేదు. మా పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో పూర్తిగా చెప్పినా కూడా తను అస్సలు నమ్మటం లేదు అంటాడు. నా మీద ఆశలు కోరికలు పెట్టుకోవద్దని అనేట్టుగా వేదకి చెప్పాను. ఏం వేద, అవునా అని అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది వేద. పిచ్చిపిల్ల, దేవుడా ఎంత అన్యాయం చేశాడో నీకు అని వేదాన్ని చూస్తూ ప్రేమగా తల నిమిరి, బాధపడకు తల్లి, నీకు నేను ఉన్నాను అని కళ్యాణ్గారు అన్న మాటలు ఊరటనిస్తాయి. అమ్మగా చూసుకుంటాను, నా కోడలు కాదు కూతురు అనుకుంటా దీనికి అని బాధపడొద్దు అని చెబుతుంది. అర్జున్ చాలా మంచివాడు అని కళ్యాణి అనటంతో చురుగ్గా ఒక్కసారి చూసింది వేద. ఇదేమన్నా నిజమేనా అన్నట్టు. ఆ చూపులో 100 ప్రశ్నలు వెతకవచ్చు. నువ్వు అలా చూడకు తల్లి. మీ పెళ్ళి ఏ పరిస్థితిలో జరిగిందో నీకు తెలుసు. నిన్ను ఒప్పుకోవడానికి టైం పడుతుంది అన్నది కళ్యాణి. ఆయన ఎన్నటికీ ఒప్పుకోరు అత్తయ్య. మొహం మీద కరాఖండిగా చెప్పేశాక కూడా ఎలా నమ్ముతాను ఒప్పుకుంటారని మీరు ఎలా అనుకుంటున్నారు? దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. అంతా ఆ రామయ్య ఆడిన ఆట. నీతో బంధం ఎందుకు ముడిపడిందో ఆయనకే తెలియాలి. ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్ళయ్యాక కూడా ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు. పొద్దుపోయింది పడుకో, అనవసరపు ఆలోచనలు బుర్రలో పెట్టుకోకు. మీ వాళ్ళతో మాట్లాడి రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే అత్తయ్య అని చెప్పిందే గాని మారెప్ప వార్నింగ్ గుర్తుకు రాగానే ఒక్కసారిగా బిగుసుకుపోయింది. వేల ఆలోచనలు అర్జునును చుట్టేస్తూ ఉన్నాయి. మహికి నిజం చెప్పి నమ్మించాలి అనుకున్నాడు. కానీ ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. మనవరాలి జీవితం గాడిన పడిందని సంతోషం కుసుమలో నెలకొంది. ఇంకా ఏ బాధ లేదు వేదాకి అని. తండ్రి రామయ్య, నా మనవరాలి జీవితం బాగుండాలి, కష్టాలు కన్నీళ్లు దరిచేరకుండా చూడవయ్యా అని కుసుమ మొక్కుకుంది. సూర్యుని లేలేత కిరణాలు రామాలయంలో కమ్మని ఆ రామయ్య పాటలతో మేలుకొలుపు అందరికీ.
అర్జున్ మార్నింగ్ మార్నింగ్ జాగింగ్ అని వెళ్ళి ఫ్రెండ్స్ కలవటానికి వెళ్తున్నా అని చెప్పి మహి దగ్గరికి వెళ్ళాడు. దైనందిన పనులు చేసుకునే కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు పెళ్ళాం పక్కన ఉండగానే లవర్ దగ్గరికి వెళ్తున్నాడు అని ఆయన్ను చూసి అనుకున్నారు. ఆ నోట ఈ నోట పంతులుగారి దాకా ఈ మాట పాకింది. అయ్యో భగవంతుడా ఏంటి ఇదని. వేద, కళ్యాణి ఇద్దరూ రామాలయానికి వెళ్ళారు. ఉదయాన్నే పనిలో పనిగా ఊరు వెళ్తున్నామని చెప్పాలని కూడా అనుకున్నారు. పూజ జరిపించుకొని ఈవేళ బయలుదేరి సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆయన కూడా ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉందని అంటున్నారని వేద ఆయన కాళ్ళకి నమస్కరించింది పంతులుగారికి. సరే తల్లి దీర్ఘ సుమంగళి భవ అని దీవించి ప్రసాదం ఇస్తుండగా ఆయన కాళ్ళ దగ్గర నేల జారి పడింది వేద మెడలో తాళి. ఒక్కసారిగా షాక్ అయి ఇదేం అపశకునం పంతులుగారు కంగారు పడిపోయారు కళ్యాణి గారు. నోటు మాట రాక చేతనం లేకుండా నిల్చుంది వేద. కంగారు పడకండి, అబ్బాయి నక్షత్రం వివరాలు చెప్పండి, నేను చూస్తాను అని పంతులుగారు అంటారు. కదిపితే గాని స్పృహలోకి రాలేదు వేద. థ్యాంక్ యూ.